అనుకున్నారా ఎప్పుడన్నా మీరు అద్దెకి ఇచ్చేటప్పుడు భూపతి రెడ్డికి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు, ఏదన్నా వీరు రాబోయే రోజుల్లో కొంత ఉన్నత స్థాయిలో ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన మీకు ఏమైనా అనిపించిందా? ఉంది. ఆయన ఇక్కడ నుంచి ప్రెస్ పెట్టినప్పుడే అనుకున్నాం రేవంత్ రెడ్డి హై లెవెల్కి వెళ్తాడని అనుకున్నాం, కానీ ఇట్లా రాజకీయాలకు దిగి సీఎం అవుతాడని మాత్రం అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు చేసి చూపించాడు సీఎం అని. అంటే ఎప్పుడన్నా సందర్భంగా అంటే మీ ఇంట్లో రెంట్కున్నప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను రాజకీయాల్లోకి వెళ్తా లేదంటే ఏదో సాధిస్తా అనేటటువంటి ఏమైనా మాటలు ఆయన గోలు ఉన్నది, కానీ అది అప్పుడు ఈడ ఉన్నప్పుడు బయట పెట్టలేదు. ఆయన గోల్ ఆయన రీచ్ అయ్యండి ఇప్పుడు. అంటే ఇంతకు ముందు ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకముందు వరకు మీ ఇంటికి ఎవరైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వచ్చిందా? వచ్చిండ్రు. మేఘారెడ్డి సార్ వచ్చిండ్రు, ఎంపీ మల్లురవి గారు వచ్చిండ్రు, డిఐజీ సార్ వచ్చిండ్రు, ఎస్ఐలు చాలా మంది వచ్చారు. రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి సందర్భంగా కాకుండా మామూలుగా క్యాజువల్గా? లేదు 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 లేదు, ఎవరు లేదు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చిండు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అమ్మా, ముఖ్యమంత్రి వచ్చిండు, మీ ఇంటికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా లోకల్ ఎమ్మెల్యే ఎంపీ అధికారులంతా కూడా వచ్చి విజిట్ చేసిపోయారు. ఇప్పుడంతా మీరే చెప్తున్నారు ఒక సెలబ్రిటీ, వనపర్తికి పార్వతమ్మ అంటే ఒక సెలబ్రిటీగా మారిపోయారు. ఎట్లా అనిపిస్తుంది మీ ఫీలింగ్? చెప్తున్నా అది మాటల చెప్పలేని అనుభూతి, అది అంత సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కళలో కూడా ఊహించలేదు అసలు ఒక సీఎం మా ఇంటికి వస్తాడని. అంటే ఆయన సీఎంగా కాదు, మా తమ్ముళ్ళలాగానే వచ్చిండు. సీఎం హోదాలో రాలేదు, తమ్ముళ్ళలాగానే వచ్చిండు. నేను ఏదో ప్రేమగా వండి పెట్టింది తిన్నాడు, వెళ్ళిండు. మీ తమ్ముడు కోసం ఏం వండి పెట్టారు? ఆయనకు పూరి కీమా అంటే ఇష్టం, అదే చేసి పెట్టినాను. రుచిలో ఏమైనా మార్పు వచ్చింది అన్నాడా? లేదు, తిన్నాడు, ఇష్టంగా తిన్నాడు. అంటే రేవంత్ రెడ్డి విద్యాభ్యాసం సమయంలో ఇక్కడికి వచ్చాడు అంటే ఎన్నో తరగతి చదువుతున్నప్పుడు? అంత జ్ఞాపకం లేదు, ఎప్పుడో మేము చిన్నగా ఉన్నాం, వాళ్ళు చిన్నగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక కూడా వాళ్ళ అన్న అక్కడ కడపలో, అక్కడ మామనార్లో, అక్కడ అంతా జాబ్ చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ అన్న భార్య మాకు ఇంకా ఎక్కువ టచ్ అన్నట్లు. ఇంకా ఎక్కడికన్నా పోయినా కానీ వాళ్ళ అన్న భార్య మేము అంతా కలిసిపోతాం అన్నట్లు. ఇప్పటికీ కూడా ఆమె మేము ఎక్కడన్నా పోయినా కానీ అంత కలిసిపోతాం. దాదాపుగా ఇక్కడనే కాకుండా హైదరాబాద్లోకి వచ్చి ఇతర ప్రాంతాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు రెంట్కు ఉండొచ్చు, కానీ స్పెషల్గా ఈ ఇంటిని మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటి మీ మధ్యలో ఉన్న అనుభవం? నా మీద ఉన్న ప్రేమ అంతే. నా మీద ఉన్న ప్రేమనే ఆయనను ఈరోజు మా ఇంటికి రప్పించింది. మేము ఏం చేసినామో మేము మర్చిపోయినాం, కానీ ఆయన అది జ్ఞాపకం పెట్టుకొని ఈరోజు నా మీద ఇంత ప్రేమతో ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. చాలా సంతోషంగా ఉంది, నాకైతే మాటల్లో చెప్పలేను అసలు. నేను ఎప్పుడు ఈ కెమెరాల ముందర కానీ ఇట్లా అసలు మాట్లాడడం అంత నాకు తెలియదు కూడా అసలు. మా సార్ కూడా రాజకీయ నాయకుడే, కానీ అప్పుడైనా వద్దురు ఆయన. మా సార్ బీజేపీలో ఉంటుండే, అప్పుడైనా వద్దురు పెద్ద పెద్ద నాయకులందరూ ఇంటికి వస్తుండ్రి. ఆ కిషన్ రెడ్డి అని వాళ్ళు వీళ్ళు బీజేపీలో ఉన్నారు కదా, మా సార్కి బాగా పరిచయం వాళ్ళందరూ. బండారు దత్తాత్రేయ వద్దురు, కానీ ఇంకా అప్పుడు మేము చిన్నగా ఉన్నాం, ఇంకా అంత ఇది లేదన్నట్లు. అంటే ఏమన్నా మాట్లాడుకున్నారా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో? మీ పిల్లలు ఏం చేస్తున్నారు, వారి పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాలు? మా పిల్లలు ఏం చేసేది అన్నీ తెలుసు. మా అల్లుడు ఆర్కిటెక్చర్ ఆయన దగ్గరనే చేస్తాడు, ఆయన దగ్గరనే చేస్తాడు. మా పాప తెలుసు, మా అల్లుడు తెలుసు, అందరు తెలుసు ఆయనకు. మా ఫ్యామిలీ గురించి తెలియదు అనేది లేదు అసలు. రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాం. మళ్ళీ వస్తామని చెప్పారా? ఇంకెందుకు, ఇప్పుడు వచ్చిందే చాలు, అదే అనుభూతే చాలు. ఇది పూర్తిగా పార్వతమ్మ భావోద్వేగానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. తన ఇంటికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చినటువంటి సందర్భాన్ని మర్చిపోలేనటువంటి అనుభూతిగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆనాడు ఇక్కడ రెంట్కున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా తనకు తమ్ముడిగా ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయత. పార్వతక్క అంటూ ఇంట్లోకి వచ్చాడు. తాను వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మిగతా అధికారులంతా కూడా విజిట్ చేశారు. మా తమ్ముడు నన్ను వనపర్తిలో ఒక సెలబ్రిటీని చేసి వెళ్ళాడంటూ కూడా పార్వతమ్మ గారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, వనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.